హలో అండి. ఈరోజు మేము బంజారా హిల్స్లో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అమ్మ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు ఉప్మా అయితే చేస్తున్నారు. ఏం లేదు, టిఫిన్ ఫాస్ట్గా ఈజీగా అయిపోవాలి అని అంటే ఈ బొంబాయి రవ్వ ఉప్మానే కదండి అందరికీ గుర్తొచ్చేది. మా ఇంట్లో అయితే అంతే. ఇప్పుడైతే అమ్మ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. దాని తర్వాత అయితే పెసరట్టు వేసింది. పెసరట్టు పైన ఆనియన్స్ వేసి, ఆనియన్స్ ఇంకా కొన్ని మిర్చి అయితే వేస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. మా ఇంట్లో అయితే ఇలానే చేస్తారు. 2 సైడ్స్ కాల్చుకుంటామండి మేమైతే. ఒక్కొక్కరు అయితే పెసరట్టు వేసి దానిపైన ఆనియన్స్ వేసి రివర్స్ చేయకుండా అట్లానే తినేస్తారు. అలా అయితే బాగోదు. ఆనియన్స్ వేసిన తర్వాత రివర్స్ చేస్తే ఆనియన్ కొంచెం ఫ్రై అయితేనే ఆ టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఆనియన్ దోశ అయినా ఆనియన్ పెసరట్టు అయినా అలాగే చేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది. మేమైతే అలానే చేస్తాము. సో ఇక్కడైతే పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. అమ్మ నాకు ఉప్మా పెట్టేసి పల్లీ చట్నీ వేసి అయితే ఇచ్చేసింది. నేనైతే తినేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. దాని తర్వాత అయితే మేము మార్నింగే స్టార్ట్ అవ్వాలనుకున్నాం, కానీ కొంచెం పని ఉంది, అందుకని 4కి అలా స్టార్ట్ అయ్యామండి. అప్పటికి చాలా ట్రాఫిక్ ఉంది. మేము 4కి స్టార్ట్ అయితే మేము 5:30 వరకు అక్కడికి వెళ్ళిపోయాము. ఇదైతే ఎంట్రన్స్ చాలా బాగా అనిపించింది నాకైతే. టెంపుల్ చూడగానే లోపలికి వెళ్ళినప్పుడు చెప్పులు అయితే అక్కడ పెట్టేసుకుని స్టాండ్లో కొంచెం ముందే వెళ్ళిన తర్వాత అక్కడ ట్యాప్స్ ఉన్నాయి, కాలు కడిగేసుకుని లోపలికైతే వచ్చేసాము. గడపకి కొంచెం దండం పెట్టుకుని గంట అయితే కొట్టాము. గంట కొట్టిన తర్వాత రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాము. స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్లోనే శివాలయం ఉందండి. శివాలయంకి దండం పెట్టేసుకుని బొట్టు పెట్టుకుని కొంచెం ముందే వెళ్ళిన తర్వాత గణేష్ టెంపుల్ ఉంది. గణేష్ టెంపుల్కి దండం పెట్టుకుని కొంచెం ముందే వెళ్ళిన తర్వాత ఇంకా జగన్నాథ స్వామి టెంపుల్ చుట్టూరు చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది. ఈ టెంపుల్ అయితే మనకి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు ఓపెన్ ఉంటుందంట. మళ్ళీ 1కి క్లోజ్ చేసి 5కి ఓపెన్ చేస్తారండి. ఓపెన్ చేసి 5 నుంచి మళ్ళీ 9 వరకు. సాటర్డే సండే అయితే నైట్ 10 వరకు ఉంటుందంట. ఇదైతే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడే పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది, బట్ మేము ఎప్పుడు రాలేదు ఇక్కడికి. ఫస్ట్ టైం వస్తున్నాం. పెద్దమ్మ తల్లి టెంపుల్కి అనుకోండి మేము మంత్లీ ఒకసారైనా కంపల్సరీ వస్తాము. ఈ టెంపుల్కి అయితే ఫస్ట్ టైం వచ్చాము. నాకైతే చాలా బాగా అనిపించింది. అమ్మ చెల్లి ఇక్కడ ఫోటో దిగారు. దిగిన తర్వాత కొంచెం ముందు వెళ్ళిన తర్వాత ఇంకో టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్. దాని ముందు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా నవగ్రహాలు అవి కూడా ఉన్నాయండి. దాని తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడైతే చెల్లి అంటుంది, ఇంకెంతసేపు వీడియోనే తీస్తావా నడువు అని అంటుంది. సో అమ్మ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి దండం పెట్టేసుకుని కింద స్టెప్స్ దిగేసి కిందకి వెళ్తుంది. ఇక్కడైతే అన్ని దేవుళ్ళు అయితే ఉన్నారండి. దాని తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో అక్కడికి ఆ పెద్ద స్టెప్స్ దగ్గరికి వెళ్తే లోపల ఎంట్రన్స్లోకి జగన్నాథ స్వామి టెంపుల్ లోపలికి వెళ్తామండి. అక్కడి నుంచి మేము ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. వెళ్ళి జగన్నాథ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకుని ఇంకా బయట అయితే వచ్చేసాము. అక్కడైతే చాలా ప్రశాంతంగా చాలా కూల్గా అనిపించింది. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా దాని తర్వాత ప్రసాదం తీసుకున్నాము. ప్రసాదం తీసుకుని ఇక్కడే కూర్చుని తినేసాము. లడ్డు ఇంకా కాజా ఇచ్చారు. లడ్డు ఏమో 100 రూపీస్, కాజా 60 or 70 ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి చీకటి అయిపోయింది, 6 అయిపోయింది. లైట్స్ కూడా వేసేసారు. అక్కడ ఆకాశ దీపము ఏదో సంథింగ్ అక్కడ అది కూడా పెట్టేశారు. ఇంకా మేము రిటర్న్ అయిపోయామండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.